మెల్లిగా మెల్లిగా పదమ్మా, నెమ్మదిగా కొంచెం ఓచుకోమ్మా. మెల్లిగా మెల్లిగా పడుకోమ్మా, కొంచెం ఓపి పట్టమ్మా. అది త్వరగా అమ్మా, కొంచెం ఓపి పట్టు. అమ్మా, ప్రసాద్, నీ కొడుకు పుట్టాడురా, చూడు. లక్ష్మి ఎక్కడమ్మా? లోపలుంది బాబు. లక్ష్మి, 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 నీది చావు కాదు లక్ష్మి, హత్య. నువ్వు పుట్టగానే కన్ను మూసి నీ చేతగానే హత్య చేసింది మీ అమ్మ. నీ మీద ద్వేషంతో నీ పుట్టింటి జీవితాన్ని హత్య చేశాడు మీ నాన్న. బలవంతంగా నిన్ను ఇంటి కోడల్ని చేసి నీ కాపురాన్ని హత్య చేశాడు మా నాన్న. ఈ ఇంటి వంశాంకురం కావాలని నీ సుఖశాంతుల్ని హత్య చేసింది మా అమ్మ. ఈ పాపం పోసుకొని నీ చావుకు పూర్తిగా కారణమై నిన్ను నేను హత్య చేశాను లక్ష్మి. నేను భర్తనే కాను, హంతకుణ్ణి లక్ష్మి, హంతకుణ్ణి. అమ్మా, నువ్వు ఒక ఆడదానివేనా? తన బ్రతుకంతా అనుక్షణం ప్రేమ కోసం దహించకపోయిన లక్ష్మిని నీ పెత్తనంతా కాల్చి చంపుతావా? ఏ ఇంటి ఆడదానువో నువ్వు ఈ ఇంటి గడప తొక్కి వంశాంకురం కోసం మరో ఇంటి ఆడపడుచుని బలి తీసుకుంటావా? నువ్వు అమ్మవా, అమ్మవారివా? ఆడదానికి ఆడదే శత్రువైనంత కాలం ఇలాంటి చావులు తప్పవమ్మా. లక్ష్మి, నన్ను మన్నించు. నీకు నేను భర్తనైనందుకు నన్ను మన్నించు. మా అమ్మకు కొడుకునైనందుకు నన్ను మన్నించు. అక్క, ఏం బాబు, ఏమైంది? ఏదో పీడకలు వచ్చిందమ్మా. ఏం లేదు, రేపు రాఖీ పండగ కదా, మీ అక్క మనసు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వెళ్ళి రాఖీ కట్టించుకునిరా, అంతా సరైపోతుంది. ఏమైందమ్మా? ప్రసాద్ భార్య లక్ష్మి చనిపోయింది బాబు, శ్మశానానికి తీసుకెళ్లారు. తల్లి గర్భమందు తాబుట్టినప్పుడు బట్టలేదు, తుదను బట్టలేదు, నడుమ బట్ట కట్ట నగుబాటు కాదయ్యా, సదాభి రామ వినురవేమ. చచ్చిపోయిన మనిషి కోసం ఏడుస్తున్నారు బాబు. ఆడది పుట్టగానే చచ్చిపోతుంది బాబు, చచ్చిపోయి బతికిపోతుంది. బతికినంతకాలం ఆవిడ్ని ఏడిపించుకు తినే మనం చచ్చిపోయిందని ఏడవడం పొరపాటు బాబు. జరిగాల్సిన కానీ జరిపించండి. అక్క, లక్ష్మక్క, అక్క, నేను గోపినక్క. అక్క, ఒక్కసారి నన్ను చూడక్క.
అక్క నేనక్క నీ తమ్ముడిని లక్ష్మక్క 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 శాశ్వతంగా మీ నుండి సెలవు తీసుకువెళ్తున్నాను మీకు అన్న పెట్టు ఈ ఇంట్లో ఉండే చివరి క్షణాలు నన్ను ఆశీర్వదించండి నాన్న. లక్ష్మి అమ్మా లక్ష్మి అమ్మా లక్ష్మి మా లక్ష్మి నీకెలా తెలుసు బాబు? ఈ దురదృష్టవంతాలి దౌర్భాగ్యము తండ్రిని నేనే బాబు, నేనే మాణిక్యరావు. కార్ యాక్సిడెంట్ లో చచ్చి బతికాను. అమ్మా జీవితం అంతా నిన్ను నోరారా అమ్మా అని పిలుచుకోలేని ఈ అదృష్టహీనుడికి ఈ కాటికా పరి బతుకుని వరంగా ఇచ్చావా అమ్మా? నా రుణాన్ని ఇలా తీర్చుకునే అవకాశం కల్పించావా తల్లి? బిడ్డ కళ్ళ ముందే పోవాలి ఏ తండ్రి నాకు కోరుకుంటాడు, కానీ నా ముందే కన్ను మూసి నువ్వే పెద్దనైపోయావా తల్లి? నా ఈ కడుపు కోతలు నాకు శాపంగా మిగిల్చి ఇలా వెళ్ళిపోయిపోయావా అమ్మా? అమ్మా లక్ష్మి, ఏనాడు నా ఎదుటికి రాకూడదని శాసించిన ఈ తండ్రి ఈరోజు చేతులు కట్టుకొని నీ ముందు నిలబడున్నాడమ్మా. గుడ్డి మూఢ నమ్మకాలతో నా లక్ష్యం ముందే ముఖం చాటు చేసుకున్న నష్ట జాతకుండి ఈ రోజు నీ ముఖం చూడాలి పరితపిస్తూ ఉంటే శాశ్వతంగా కళ్ళు మూసుకున్నావా తల్లి? అమ్మా నీ చివరి కోరిక తీర్చే అదృష్టం నీతోనే పోయిందమ్మా. పుట్టింటి నుంచి పంపే ఆఖరిసారి పంపమని అడిగావు కదా. ఇదిగోనమ్మా ఈ పేద తండ్రి నీకు ఇవ్వగలిగే పుట్టింటి పట్టు చీర.